Rishikesh Advanced Pain Clinic. నొప్పి మాయం సర్జరీ దూరం. ఫర్ అపాయింట్మెంట్స్ 9155515563. డాన్స్ మాస్టర్ విషయంలో యూజువల్గా నాకు ఒక చిన్న సందేహం అనేది ఉంది. ఏంటంటే మీరు స్టెప్స్ ముందుగానే సాంగ్ ఏదైనా వచ్చిందంటే అంటే హీరోకి తగ్గట్టు మీరు డిజైన్ చేస్తారా, లేకపోతే మీరు స్టెప్స్ తీసుకెళ్ళి ఆ హీరోతో వేపిస్తారా, ఎట్లా చేస్తారు అసలు? ఫస్ట్ హీరో క్యారెక్టరేషన్ అండ్ హీరో బాడీ లాంగ్వేజ్, ఆ బాడీ లాంగ్వేజ్ బట్టి మనం కంపోజ్ చేస్తాం. అప్పుడు దాన్ని బట్టి మనం హీరోకి కంఫర్ట్ ఉందా లేదు చూసుకుని అలా ప్లాన్ చేస్తాం. అట్లా ప్లాన్ చేస్తాం. మనమే ఏదో కంపోజ్ చేసుకొని అక్కడ మన టాలెంట్ చూపించుకోవడం కాదు కదా, మన టాలెంట్ ఉండాలి. బట్ అక్కడ హీరో ఎలా చేస్తున్నారో ఆయన బాడీ లాంగ్వేజ్ ఏంటి, ఆయనకు ఒక స్టైల్ ఉంటుంది, ఆ బాడీ లాంగ్వేజ్ బట్టి ఎలా. అండ్ చిరంజీవి గారిని మీరు ఒక ఫంక్షన్లో మీట్ అయినప్పుడు, సో సార్ చిరంజీవి గారు కూడా ఆప్యాయంగా స్పెషల్గా మీతో మాట్లాడడం. ఎగ్జాక్ట్లీ. అంటే నాకు నార్మల్గా సుష్మిత గారు వాళ్ళ డాటర్ సుష్మిత గారితో నేను ఆవిడ ప్రొడ్యూసర్గా ఒక సినిమా చేశారు, శ్రీదేవి శోభన్ బాబు. అవును. ఆ సినిమాకి నేను సింగిల్ కట్ చేశాను. ఓకే. సింగిల్ కట్ చేసిన తర్వాత ఆ సినిమా రిలీజ్ అయ్యి ఎంత అయిపోయిన తర్వాత ఒకరోజు ఇది మన వాల్తేరు వీరయ్య సాంగ్ జరుగుతుంది, నడ్డి చెప్పి ఆ సాంగ్ జరుగుతున్నప్పుడు నేను వెళ్ళాను అనమాట సెట్కి. బాస్ని ఒక్కసారి లైవ్లో చూడాలి, ఆయన డాన్స్ ఎలా చేస్తున్నారు ఏంటి ఒక్కసారి చూద్దామని కట్ చేస్తే సుష్మిత గారు అక్కడ ఉన్నారు. అప్పుడు సుష్మిత గారు పిలిచి బాస్ని పరిచయం చేశారు. చిరు సార్ని పరిచయం చేసేసరికి ఆయన షేక్ హ్యాండ్ ఇచ్చినప్పుడు అంటే ఒక హ్యాపీనెస్. అంటే చిన్నప్పటి నుంచి ఆయన సినిమాలు ఆయన సాంగ్స్ చూసుకొని పెరిగాము. నేను ఇంద్రా సినిమా అయితే 22 సార్లు చూసాను, ఓన్లీ అది 5 సాంగ్ కోసం. సో అలాంటిది ఆయన పరిచయం అవ్వడం, ఆయన అడగడం ఎక్కడి నుంచి వచ్చారు, ఎంత రెస్పెక్టబుల్గా ఎక్కడి నుంచి వచ్చారు, అసలు మాస్టర్ ఎందుకు అవుదాం అనుకున్నాం, డాన్స్ ఎలా ఇంట్రెస్ట్ క్రియేట్ అయింది అని ఇవన్నీ అడిగారు. సార్ మీ సాంగ్స్ చూసుకుంటే పెరిగాం సార్ అంటే వెరీ గుడ్. నన్ను చూసుకుంటూ పెరిగిన వాళ్ళు మీరు ఏదో ఒకటి అయిపోకుండా ఇలా ఇంతమంది స్థాయికి వస్తున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది, మీరు ఎప్పుడూ ఇంకా మంచి పేరు తెచ్చుకోవాలి అని బ్లెస్ చేశారు. బాస్లో ఉన్న గొప్పతనం ఏంటంటే అసలు చిన్న వాళ్ళనైనా పెద్ద వాళ్ళనైనా ఒకే రకంగా ట్రీట్ చేసే విధానం ఉంటుంది సార్. అందు గురించి లెజెండ్ అంటారు ఆయన. అంతే. అండ్ అలాగే బేబీ సక్సెస్ మీట్ అయ్యేటప్పుడు ఆయన షోల్డర్ మీద అలా చెయ్యేసుకొని ఆయన మాట్లాడారు. అంటే చాలా కొత్త టాలెంట్స్ అందరినీ ఇక్కడ ఉన్నారు, చాలా బాగా అనిపిస్తుంది మీ అందరిని చూస్తుంటే. గుడ్ అబ్బాయి, బాగా చెయ్యి, ఇంకా మంచి మంచి సాంగ్స్ చేయనుకొని ఆయన అప్రిషియేట్ చేయడం చాలా హ్యాపీ అనిపించింది. మరి బాస్తో చేసే అవకాశం ఎప్పుడంటారు? తెలీదు, బట్ బాస్తో చేసే అవకాశం వస్తే మాత్రం డెఫినెట్గా ఇరగొట్టేయాలంతే. ఓకే. ఇండస్ట్రీకి అయితే 2012లో వచ్చారు. సో ఆ తర్వాత కార్డు తీసుకుంది 2015. అవును. 2015 నుంచి ఇప్పటి వరకు వేసుకుంటే 9 years. అవును. ఓకే. ఈ 9 yearsలో ఇన్ఫ్యాక్ట్ చెప్పాలంటే వేరే వాళ్ళతో కంపేర్ చేసుకుంటే సో తక్కువ సమయంలోనే యు ఆర్ గోయింగ్ అనే గుడ్ థింగ్. ఇలాంటి టైంలలో సో మీ సక్సెస్ సీక్రెట్ ఏంటి అనుకోవచ్చు? నా సక్సెస్ సీక్రెట్ అంటే వచ్చిన చిన్న సాంగ్ అవ్వని పెద్ద సాంగ్ అవ్వని దాన్ని ప్రాణం పెట్టి చేయాలి అంతే. దానికి సుకు సార్ దగ్గర నేర్చుకున్నది. అంటే సార్ అంటే లాస్ట్ మినిట్ వరకు వెళ్ళిపోతారు. అంటే ఎంత దానికోసం ఎంత కష్టపడాలో అంత వెళ్ళిపోతారు. సో నేను ఎంత కంపోజ్ చేయాలో ఎంత చెయ్యాలో అంత చేసేస్తాను. అది చిన్నదవని పెద్ద. ఈరోజు అంటే నా చిన్న సాంగ్లోనే చాలా హిట్స్ ఉన్నాయి దేవుడి దయ వల్ల. అంటే ఒక మంచి సినిమాలో నాదొక సాంగ్ అలా హిట్ అవుతున్నందుకు నాకు చాలా హ్యాపీ అనిపించింది. ప్రజెంట్ ఒక మెలోడియస్ సాంగ్స్ ఇవన్నీ ట్రెండ్ అనేది నడుస్తూ ఉంది. మా సాంగ్స్ ఆదరణ అనేది కూడా కొంచెం తగ్గుతూ పెరుగుతూ ఇట్లుంది. అవును. ఇలాంటి టైంలో డాన్స్కి ఆదరణ తగ్గిందంటారా పెరిగిందంటారా? లేదండి, కమర్షియల్ ఉందండి, దానికే ఉంది. ఇప్పుడు మాంటాజ్కి ఇప్పుడు ఏమైపోయిందంటే ప్రతి కొరియోగ్రఫీలో ఏంటంటే ఒక హుక్ ఒకటి ఉందంట. అది మాంటాజ్ అవ్వని ఆర్ మాస్ సాంగ్ అవ్వని ఇంకొక సాంగ్ అవ్వని హుక్ ఒకటి ఉంది.
ఆ హుక్ని క్రియేట్ చేయాలి, జనాలకి నచ్చేలా చేయాలి, అంతే. జనాలే తీసుకెళ్ళిపోతారు ఆటోమేటిక్గా. మనం జెన్యున్గా కరెక్ట్గా చేస్తే, వాళ్ళకి నచ్చేలాగా చేస్తే జనాలు మనల్ని ఎక్కడో తీసుకెళ్తారు. అందుకే ఈ పుష్ప 2తో ఆ సాంగ్తో మిమ్మల్ని టోటల్ ఇండియా వైడ్ కూడా చెప్పు కింద వదిలేసి మరి వేసేస్తున్నారు. అస్సలు అంటే నాకు చాలా మెమొరబుల్ మూమెంట్స్ అండి అసలు. అంటే ఈవెన్ షూ మూమెంట్ చేసినప్పుడు అవ్వని, అండ్ ఫోన్ మూమెంట్ చేసినప్పుడు బన్నీ సార్ ఆ చేస్తూ ఫోన్ ఇలా పట్టుకొని టక్కన అలా పట్టుకొని ఏమనుకున్నా జారిపోయిందేమో అని అనుకున్నాం, టక్కన అలా పట్టుకొని లైన్లో ఉండరా అని చెప్పి మళ్ళీ మూమెంట్ చేస్తే అసలు అందరూ సెట్ క్లాస్ అసలు. అంటే జారిపోయిందే అంటే మిస్ అయిపోయిందేమో అనుకున్నాం, టక్కన అలా పట్టుకొని మళ్ళీ చాలా అలా వచ్చి చాలా గ్రేస్గా ఆయన చేయడం అనేది ఫంటాస్టిక్ అసలు. అదే ఒక యాడెడ్ వాల్యూ అయింది అసలు మామూలు కాదు. అండ్ ఈవెన్ టీ స్టెప్ అవని, టీ స్టెప్ కూడా ఏంటంటే చాలామంది అది సీజీ అనుకుంటున్నారు. ఏంటంటే దానికి ఏదైనా కొంచెం కవరింగ్ చేసి ఏదో అనుకుంటున్నారు కానీ అది కాదు, అది రియల్ టీ. అది రియల్ టీ. ఇప్పుడు మేము ఇక్కడ రిహార్సల్లో చేసినప్పుడు కూడా ఏంటంటే నేను చేసినప్పుడు కూడా 1-2 డ్రాప్స్ కింద పడ్డాయి, కానీ ఆయన చేసినప్పుడు 1 డ్రాప్ కూడా కింద పడలేదు. స్పీడ్ కానీ కరెక్ట్గా అలా చేశారు ఆయన. అంటే ఇప్పుడు సుక్కు సార్ కూడా ఏంటంటే ఒక మార్క్ క్రియేట్ చేశారు. ఈ మార్క్ నుంచి వచ్చేవే ఈ మూమెంట్స్ అన్నీ అండి. ఆయన చేసి చూపించేస్తారు సుక్కు సార్, ఎలా కావాలంటే అలా చేసేస్తారు. ఆయన ఎక్స్ట్రాడినరీ అసలు సుక్కు సార్. పుష్ప 1 గురించి మాట్లాడతాం. పుష్ప 1 మూవీలో సో ఆ చెప్పు వదిలేసి స్టెప్ ఒకటి ఉంది కదా, సో ఆ స్టెప్ క్రియేషన్ తర్వాత మళ్ళీ ఇక్కడ షూ స్లిప్ అయ్యేది. అవును. సో అంటే కావాలనే పెట్టారా లేకపోతే ఏంటది? లేదండి, కావాలని ఏం పెట్టలేదు. డెఫినెట్గా అది ఒక ఫ్లోలో వచ్చిందే కానీ కావాలని ఏం పెట్టలేదు. అంటే ట్రేడ్ మార్క్ అయిపోయింది అనమాట అది. అంతే కదా, ఇప్పుడు ఆయన మార్క్ కదా అది. ఈవెన్ ఇప్పుడు టీ క్లాస్ కూడా మేము తీసుకునేటప్పుడు ఆయన పార్ట్ 1లో టీ బన్ ముంచుకొని టీ తాగుతుంటారు ఆయన. సో అలా క్రియేట్ అయింది టీ మూమెంట్. ఈవెన్ ఇప్పుడు ఫోన్ కూడా ఏంటంటే ఆయన ఒక రిచ్ అయ్యాడు, కింగ్ అయ్యాడు. కింగ్ తర్వాత ఇంకా ఆయన చేతిలో ఫోన్ ఉంటాయి కదా, అలా క్రియేట్ చేసిన మూమెంట్స్ అవన్నీ చాలా. అరే పుష్ప 1లో ఊ అంటావా ఊ అంటావా ఒక సెన్సేషన్ క్రియేట్ చేసి ఇండియా వైడ్ మొత్తం షేక్ చేసింది. యూట్యూబ్లో వ్యూస్ అడ్డు అదుపు లేకుండా పరిగెడుతూ ఉంది ఇప్పటికీ. మరి ఆ సాంగ్ చేసేటప్పుడు ద మెమరబుల్ మూమెంట్ విత్ అల్లు అర్జున్ గారు కానీ సమంత గారితో కానీ, అంటే సమంత గారు అండ్ బన్నీ గారు చేసినప్పుడు అదే ఇప్పుడు ఎగ్జాంపుల్ ఈ పైన వేసుకునే మూమెంట్ అవని, లేదంటే అంటే ఎంత యాటిట్యూడ్ చూపిస్తే ఆ మూమెంట్ ఒకటి ఉంటుంది. ఏంటి కర్చీఫ్ తీసుకునేది, అంటే ఆవిడ దగ్గరికి అలా వచ్చి అలా కర్చీఫ్ తీసుకొని మళ్ళీ లాగి ఇద్దరు కలిసి మూమెంట్ అవుతారు. అది అంత ఈజీ కాదు. అది మనం ఏంటంటే మూమెంట్ అలా తీసుకొని మూమెంట్ చేస్తారు, కానీ ఒక చిన్న యాటిట్యూడ్ ఉంటుంది, ఒక ఈజీ ఉంటుంది. ఆ కర్చీఫ్ అలా తీసుకొని ఆయన టక్కనే ఆయన హెడ్ అలా తిప్పి అదంతా మ్యాడ్. అది అంటే వాళ్ళిద్దరు కెమిస్ట్రీ అంటే కోఆర్డినేషన్ అంటారు కదా, ఆ కోఆర్డినేషన్ ఇద్దరిలో అది లేకపోతే రాదు. అంటే వాళ్ళు ఎన్ని చేస్తున్నారండి అంతే. ఈవెన్ సమంత గారు ఆవిడ కూడా అప్పటికప్పుడే కొన్ని మూమెంట్లో గ్రేస్గా ఆవిడ బ్యాక్కి వెళ్ళి ఆ బెండ్ చేసుకొని వేవ్ చేయడం అనేది అంత ఈజీ కాదు అది.